కుటుంబ సంబంధాలు, కుటుంబ బంధువులే. సామాజిక వర్గం ఒక అంశం అయితే గనక బంధుగణమే ఉన్నాడు దాంట్లో. వీరికి వారి చుట్టం, వారికి వారి చుట్టం ఉన్నారు. ఇప్పుడు రిజర్వేషన్ల ప్రస్తావనలో ఎందుకు మీరు ఎదగలేదు, కొంతమందే ఉన్నారన్నారు కదా. పై స్థాయిలో చదువుకున్న వాళ్ళే, సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు బంధువులు మళ్ళీ అందరూ కూడా ద్విజులలో అందరూ లేరు. కొన్ని కుటుంబాలు వాళ్ళ పరిచయస్తులే ఉన్నారు అక్కడ. సమాజంలో ఆ పరిణామం అట్లా జరుగుతున్నది. అది మీరు పర్టికులర్గా మనం వీళ్ళే రిజర్వేషన్ తీసుకొని కొన్ని కుటుంబాలంటే పై స్థాయిని కూడా ఆ రిలేషన్ ఉన్నది అక్కడ. దాన్ని మనం గమనించాలని చెప్తున్నాను. అది నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పుకునే అందుకే అంటున్నాను. నేను మీరు 200 మంది గురించి మాట్లాడుతున్నారు. మిగిలిన 2000 బంధుత్వాలు అనేది కూడా చెప్పిన బంధుత్వాలలో కూడా నేనే అంటాను. 1950లో జరిగినటువంటి రిజర్వేషన్ కేటగిరీని వాడుకొని బ్రాహ్మణులు, మీరు అన్నటువంటి ద్విజులు హై స్థాయిలో ఉన్నారు. ఎప్పుడు 1950, 2025 ఈ 75 ఇయర్స్ నుంచి మిగతా మీరు అనుకున్నటువంటి జాతుల వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోయారు? అప్పుడు రిజర్వేషన్ వచ్చేసిందిగా. భీమరావు అనేటువంటి వ్యక్తి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ వ్యక్తి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అయ్యి దాంట్లో 3 బాపంలు ఉంటే కూడా ఈయననే చైర్మన్గా పెట్టారు. అంటే ఆయన ప్రతిభ ఉంది కాబట్టి పెట్టిరు వాళ్ళు. అంటే వీళ్ళ ముగ్గురికి ప్రతిభ లేదనా? కాదుగా. ఒక మాట చిన్న సవరణ చేయాలి. వీరిద్దరు భారతదేశానికి రాజ్యాంగం రాయాలని చర్చ వచ్చింది. వస్తే పటేలు, నెహ్రూ ఇద్దరు కలిసి ఐవర్ జెన్నిన్ దగ్గరికి వెళ్ళిండ్రు. వెళితే నాకు కాదయ్యా, నేను చాలా గజిబిజి ఉంటుంది, నా వల్ల కాదు, నేను రాయలేను అన్నాడు. ఏదో ఆయన కారణం ఆయన చెప్పిండు. తిరిగి గాంధీ దగ్గరికి వచ్చిండు. లేదంటే మనకు భారత రాజ్యాంగం కావాలి, మనకు ఏం చేద్దాము అంటే అప్పుడు గాంధీకి 2 ఆయన టార్గెట్స్ ఉన్నాయి. ఒకటి, భారత తొలి రాష్ట్రపతి దళిత్ విమెన్ అయి ఉండాలి అని ఉన్నది ఆయనకు. అది నెరవేరలేదు. అప్పుడు ఆయన అన్నాడు, భారత రాజ్యాంగానికి అంబేద్కర్ అయితే బాగుంటుంది, అతను ఉన్నత విద్యావంతుడు, అతను న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు, అర్థశాస్త్రంలో పట్టభద్రుడు, స్కాలర్ అన్నిట్లలో. కాబట్టి అతను లాలో పిహెచ్డి కాదు అయింది, డిగ్రీ ఉంది. ఎస్ యాక్సెప్టెడ్. అదే అంటారు నేను. అయితే లేనిది క్రియేట్ చేయాలి. పొలిటికల్ సైన్స్ డిగ్రీ చదివిండాలేదంటే చదువుకున్నవాడు నేను యాక్సెప్టెడ్. ఒక చదువుకున్నటువంటి మహాయోగి ఆయన. అదే యాక్సెప్ట్ చేస్తాను నేను. ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేయన్నాడు అంటే అంబేద్కర్ వచ్చి ఆయన అన్నాడు, తాను ఎదుర్కొన్న అనుభవాల రీత్యా కులం ఏ విధంగా తనను ప్రభావితం చేసిందో, బండెక్కితే బండి మీద కిందికి నూకేయడం, నీళ్ళు అడితే ఇట్లా ఎత్తిపోయడం, ఇవి అనుభవంలో ఉన్నది. గాంధీజీ కూడా జరిగింది ఆ విషయం ఉన్నది. రైట్ చెప్తా. గాంధీకి ఆఫ్రికాలో జరిగింది. ఎక్కడైనా సరే జరలే అంటలే నేను. మనుషులు ఒక మాట భారతదేశంలో అంబేద్కర్ ఎదుర్కొన్న కుల వివక్షకు ఆఫ్రికాలో గాంధీ ఎదుర్కొన్న దానికి పోలిక ఉందా? అదే అంటున్నా. ఇక్కడ పోయి ఇప్పుడు మన రాష్ట్రానికి వెళ్ళిపోయి దేశానికి వెళ్ళింది. ఇప్పుడు దేశం మీరు అన్నారు కాబట్టి వచ్చింది. అది అదే నేను పూర్తి ఏమీ లేదు. కంక్లూజన్ వచ్చేస్తే క్లారిటీ ఉంటుంది. నన్ను కంప్లీట్ ఇక్కడ అంబేద్కర్కు రావడం వెనుక అతని విపరీతమైన మేధోశ్రమ ఉన్నది. ఈ దేశాన్ని అర్థం చేసుకున్న నాయకుడు. ఆనాడు ముగ్గురే దేశంలో, పటేల్, నెహ్రూ, పటేలు, గాంధీ, అంబేద్కర్. ఈ ముగ్గురిట్లలో ప్రపంచ గుర్తింపు పొందిన ముగ్గురే, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్. ఈ ముగ్గురే ఉన్నారు. కాబట్టి అంబేద్కర్కు ఒక అనివార్యత వచ్చింది. ఆనాడున్న షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు వీళ్లకు ఒక ప్రతినిధిగా ఆయన బలంగా, శూద్రులకు కూడా కనబడ్డాడు ఆయన. కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగంలో అవకాశం వచ్చింది. ఆయన కన్సర్న్తో 10 ఏళ్ల పాటు ఉంచుదాం రిజర్వేషన్ అనుకున్నాడు. ఆయన ఇచ్చిండు. ఆయన్ని అన్నాడు, అరే మీకు రిజర్వేషన్ వెళ్ళిపోయారు. మళ్ళీ రాజ్యాంగ నిర్మాతల్లో భాగంగా చెప్తున్నారా మీరు? ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చెప్తున్నారు. ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఇంతవరకు అది అక్కడ ఏం చెప్తున్నారంటే, అంటే మిగతా 298 మంది ప్రతిభ లేని వాళ్ళు అనుకుంటున్నారు మీరు? నేను అన్నమాట అదే అందుకే అంటారు నేను. అంటే మీరు ఇచ్చారు, నేను కంక్లూజన్ ఇవ్వాలి దానికి. 2098 మంది కూడా 3 PhD చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లిస్ట్ నా దగ్గర ఉంది. 3 PhD చేసిన వారు, వీరు ఒకటే PhD చేశారు, మిగతా డిగ్రీలు సంపాదించారు. ఒక్కొక్కరు 3 PhD చేసిన వాళ్ళు ఉన్నారు, PhDలు చేసిన వాళ్ళు ఉన్నారు. పట్టభద్రులు కాదు, అరదర్ అంటే డాక్టరేట్ పొందినవారు ఒక్కొక్కరు 3 దాకా చేసిన వాళ్ళు ఉన్నారు. రెండవది, ఇక్కడ మీరు అన్నట్టుగా నేను ఎదుర్కొన్నటువంటి సాంఘికమైనటువంటి బహిష్కరణ ఇవన్నీ కూడా నన్ను ప్రభావితం చేస్తాయి అనేటువంటి మాట మీరు మాట్లాడారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఉన్న వ్యక్తులలో కూడా 3 ఆయనకి బ్రాహ్మలే ఉన్నారు. ఆ 3 కూడా ఏకీకృత భావంతో నాకు అంబేద్కర్ ఇస్ ద బెస్ట్ అని చెప్పారు వాళ్ళు. స్టేట్ అవే, ఇంకా దాని గురించి ఓటు పెట్టలే. ద చైర్మన్ ఇస్ ద ఈ కమిటీకి ఆయన చైర్మన్. మిగిలిన 299 మంది 98 మంది కూడా నిష్ణాతుల్లో 79 మంది బ్రాహ్మలే ఉన్నారు. ఏ బ్రాహ్మడు కూడా ఈయన ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ కానీ, రెండవది ఆ మొత్తం డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం చైర్మన్లో ఆ 21 డ్రాఫ్టింగ్ కమిటీలలో అందరూ బ్రాహ్మణేతరులే ఉన్నారు. ఒక్క దాంట్లో 2 దాంట్లో తప్ప మిగతా అందరూ కూడా బ్రాహ్మణేతరులే ఉన్నారు. మరి ఆ సమకాలీన ప్రపంచంలో చదువుకున్నటువంటి విజ్ఞులు కాబట్టి లేదు, వాళ్ళు కూడా మన సమాన రాయి రావాలి కాబట్టి అని చెప్పేసి మనకు లాలా జగపతి రాయ్ కానీ, గురజాడ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల, మీరు అన్నారు ఇందాక వల్లభాయ్ పటేల్, గాంధీ, నెహ్రూ 3 అని చెప్పేసి, వారి 3 వల్లనే మనకు స్వతంత్రం రాలేదు.
కొన్ని లక్షల మంది యొక్క ఉద్యమకారుల యొక్క ఒక ఉన్నతమైనటువంటి మనోస్థైర్యంతో మనకు వచ్చింది. దాంట్లో ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ గారు ఒక పాత్ర ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది తెలివైన వాళ్ళు, చాలా మంది ఉన్నారు, చాలా మంది తెలివైన వాళ్ళు, గాంధీజీ కంటే తెలివైన వాళ్ళు, నెహ్రూ కంటే ఉత్తమంగా చదువుకున్న వాళ్ళు, వల్లభాయ్ కంటే గొప్ప ధైర్యవంతులు కూడా మన దాంట్లో ఉన్నారు. కాబట్టి అందరి వల్ల రాజ్యాంగం వచ్చింది తప్ప వారి ముగ్గురు వల్ల కాదు. మీరంటే గుర్తింపు వచ్చింది. ఒక గుర్తింపు ఎలాగైతే ఇప్పుడు ఈ గొడవలో కిరణ్ శర్మ అనే వ్యక్తి మీలాంటి వాళ్ళతో కూర్చొని నేను ఇంటర్వ్యూ చేసేటువంటి గుర్తింపు వచ్చింది టక్కన, అలాంటి గుర్తింపే తప్ప మీకు అలాగే గుర్తింపు ఉన్నది. మీ గుర్తింపు ఎవరి గుర్తింపు వాళ్ళకు ఉంటుంది సార్, అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి గుర్తింపు ఇదే. కాబట్టి ఆనాటి స్వాతంత్రంలో మీకు ఇబ్బంది. ఇక్కడ 79 మంది బ్రాహ్మణులు కూడా ఇది వద్దని ఎప్పుడు కూడా వారించాలి, వద్దన్నారు. చాలా మంది రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఆస్తి ఎక్కిస్తే వద్దన్నారు, వద్దన్నారు, చాలా వ్యతిరేకించారు. కాన్స్టిట్యూషన్ లోకి వచ్చిన సభ్యులు వ్యతిరేకించలేదు, కాన్స్టిట్యూషన్ సభ్యులు వ్యతిరేకించలేదు. అంతకుముందు చాలా సార్ డిబేట్స్ ఉన్నాయి ఇవన్నీ. అదేంటో నేను 299 మెంబర్స్ లో వ్యతిరేకించిన వాళ్ళు తీసేశారు. వద్దు మీరు, ఎందుకంటే వాళ్ళే వెళ్ళిపోయారు, స్వతంత్రంగా వెళ్ళిపోయిన వాళ్ళు. అందులో మనం ఉన్నటువంటి నిమ్న జాతి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. నిమ్న జాతి ఎందుకు వెళ్ళిపోయారు తెలుసు, కొంతమంది 10 years ఇస్తారు మాకు పర్మనెంట్ కావాలని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కాబట్టి దానిలో ఈ డిస్క్రిమినేషన్ గురించి వాళ్ళు కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు పంపించేసి 299 ప్యూరిఫైగా ఉన్నటువంటి వ్యక్తుల్ని రాజ్యాంగ నిర్మాతలుగా పెట్టి అందరి సహకారంతో వచ్చి ఈ రోజున ఒక భీమరావు అనేటువంటి వ్యక్తికి ఒక ఉన్నత స్థాయి కల్పించారు. రెండవది ఇక్కడ నేను అడిగే ప్రశ్న, ఈ 75 సంవత్సరాలుగా మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ని సరిగ్గా మనం అమలు చేసుకున్నామా లేదా? నువ్వు చేసుకున్నావో లేదా సరిగ్గా? అంటే నేను ఒక ప్రశ్న, హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న వాళ్ళు ఏ సామాజిక వర్గాల వాళ్ళు ఉన్నారు? ఉత్తరప్రదేశ్లో ఏ సామాజిక వర్గాలు ఉన్నారు? నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను, నేను ఉత్తరప్రదేశ్ మాట్లాడుతున్నాను, నేను దేశం గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాజ్యాంగం దేశం గురించి కాబట్టి దేశంలో బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నాను నేను. సింపుల్ లాజిక్. ఉత్తరప్రదేశ్లో 64% బ్రాహ్మణులు మొత్తం శూద్రులుగా, అంటే వ్యవసాయం కూడా చేస్తున్నారు. అరే మరి ఇక్కడ వ్యవసాయం కూడా వ్యవసాయం చేస్తారు స్వామి. మా బావ బ్రాహ్మణ స్వామి, మా బావగారు వ్యవసాయం చేస్తాడు, ఆయన కూడా 10 ఎకరాల పొలం ఉంది స్వామి. అరే వ్యవసాయం చేసుకోవడానికి ఏముంది? వరవరరావు చుట్టాలు కూడా బ్రాహ్మణులు, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. చంద్రపుల్లారెడ్డి చుట్టాలు వాళ్ళు నక్సలైట్, ఆయన చేస్తున్నాడు. కమ్యూనిస్టు ఏచూరి వారు కూడా వాళ్ళు చేసేది వ్యవసాయం, వాళ్ళకు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. దాన్ని చెప్పట్లే నేను. మీరు శూద్రులు అనే వ్యక్తులకే అంటారు. మీరు హైదరాబాద్ గురించి మాట్లాడొద్దు. మీరు హైదరాబాద్ కూడా చెప్పనా, లక్నోకి వెళ్దాము, ఢిల్లీకి వెళ్దాము, హైదరాబాద్ మొత్తం స్వీపర్లు ఊడ్చే వాళ్ళు, మున్సిపాలిటీ పని చేసే వాళ్ళు ఏ సామాజిక వర్గం? బ్రాహ్మణులు కూడా ఉన్నారంటూ నేను, బ్రాహ్మణులు కూడా ఉన్నారంటూ నేను. అది ఇప్పుడు మీరు ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్లుగా, ఏది మనకి వాచ్మెన్లుగా బ్రాహ్మణులు ఉన్నటువంటి వ్యక్తులు లేరంటారు మీరు. ఇదే గవర్నమెంట్ ఆఫీసుల్లో తెలంగాణలో కూడా వెతికితే మీకు కింద ఉంటుంది. అసలు ఉద్యోగాలు లేని వాళ్ళు లేరు, బ్రాహ్మణులు ఉద్యోగాలు లేని వాళ్ళు లేరు. ఇప్పుడు అసలు ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారులలో ఉద్యోగాలు లేని వాళ్ళు అసలు లేరు, చాలామంది అసలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. రిటైర్మెంట్ అయితే ఇక బ్రాహ్మణులకి వెళ్ళలేదు. నేను అదే మనం చర్చ ఇక్కడ మీరు ఉద్యోగ కల్పనలో మీరు అన్నట్టుగా మీరు ఒక మాట, రిజర్వేషన్ ని మీరు టాపిక్ ఎక్కడే వచ్చింది, బ్రాహ్మణులకు టాలెంట్ ఎక్కువ ఉంటుంది అన్న మాట కూడా, విజ్ఞత అంటే చదువుకున్నటువంటి సామాజిక వర్గంతో చెందినవారని చెప్పి మీరు చెప్పారు. దాని గురించి ఇచ్చారని మీరు అన్నారు. అందుకనే వాళ్ళకి 200 మంది జడ్జీలుగా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు అని చెప్పారు. బంధుత్వాలు, బంధువు ఇక్కడ కూడా 75 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు బంధువుగా కాకుండా కుటుంబంగానే వేస్తున్నారు. అందుకే ఎదగట్లేదు అంటున్నాను నేను. కుటుంబ వ్యవస్థలోనే నువ్వు కలెక్టర్ అయిపోయినావు, నువ్వు తహసీల్దార్ అయిపోయినావు, రిజర్వేషన్ క్లోజ్ చేసుకో. నీ పక్కోళ్ళకి, నీ బంధువులకి, నీ మేనత్త వాళ్ళకు తక్కువ ఉన్న వాళ్ళు. చర్చ దళితుల నుంచి బీసీల నుంచే వస్తున్నది, వాళ్ళే అంటున్నారు. అందులో ఇది సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది ఇలా రావాలి తప్ప ఇక్కడ ఏదో బ్రాహ్మణుడు వచ్చేసి లాక్కుంటున్నట్టుగా ఎందుకు ఫీల్ అవుతున్నాను నాకు అర్థం కాదు. ఇప్పటికీ 75 ఏళ్ళ రిజర్వేషన్ చరిత్రలో బ్రాహ్మణ రిజర్వేషన్ ఎందుకున్నాడు మీ దగ్గర? ఎక్కడ తీసుకున్నాడు చెప్పండి? ఎందుకు అంటున్నట్లు మరి కారణం ఏమి ఉండొచ్చు? అదేంటే ఇది చేయాల్సింది పొలిటికల్గా చేసినటువంటి ఒక ప్రోపగండా. ఇది పొలిటికల్గా చేసినటువంటి అది తంతు. ఇది బ్రాహ్మణులు చేసే ప్రోపగండా, బ్రాహ్మణులు చేయట్లేరు. పొలిటికల్ ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటిది. అది 10 ఏళ్ళ రిజర్వేషన్ 20 పోయింది, 20 30 పోయింది, 30 40 పోయింది, 40 70 పోయింది, 70 అయిపోయింది. నెక్స్ట్ 50% అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు 50% అంది.